చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. రేఖా రేఖా నన్ను కాపాడు. ఆ దుర్మార్గులు నా వెంట పడ్డారు. సమయానికి దేవుడిలా కనిపించావు. నన్ను కాపాడు. నిన్ను కాపాడగలిగింది నేను కాదు, నీ గుండె ధైర్యం. ఎందుకు భయపడతావు? నిన్ను తరుముకొస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాడు. ఆత్మశక్తితో ఎదురు తిరగబడే అమ్మాయిని వీళ్లే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. వెళ్ళు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఈ అమ్మాయిని రేప్ చేయాలని వచ్చారు కదా, నేనేమి అడ్డురాను. కానివ్వండి. పో, ఆయుధం తీసుకో, వాళ్ళతో పోరాడు. మగవాడి మదబలం గొప్పతో, ఆడదాని ఆత్మశక్తి గొప్పతో తెలుసుకో. Go and fight! నీ శీలాన్ని కాపాడుకోలేను నువ్వు. నా చెల్లివి కాదు. నువ్వే నా చెల్లివి అయితే భయం వదిలేసి వెళ్ళు. నీ వల్ల కాకపోతే ఇంకో మార్గం చెప్తాను. ఆ గొడ్డలు తీసుకుని నీ ప్రాణం తీసుకో. ఎస్, వాళ్ళను చంపు లేదా నువ్వు చావు. అమ్మ అంటూ నేల మీద పట్టావు. భూమాత శక్తిని కూడా నీ చేతుల్లోకి తీసుకో. కమ్ ఆన్, గెట్ అప్. ఏ మగతనాన్ని చూసుకుని నీ మీద పడ్డాడో సరిగ్గా అక్కడే తన్ను. నిన్ను కామంతో చూసిన ఆ కళ్ళని పొడిచేయి.
గాజులు తొడుక్కునే చేతికి నువ్వు శక్తినిచ్చావు. ఇది నాకే కాదు, అలాంటి ఎంతో మంది అమ్మాయిలకి ఇదొక పాఠం. రేఖా, థ్యాంక్ యూ. రేఖా, భరత్, రేఖా, ఏమైంది? ఏమిటిదంతా? అదే అదే నీ చట్టానికి పట్టిన గతి. తల్లాగే తన పరువుని మానాన్ని కాపాడుకోవాలని పరుగులు తీస్తూ అమ్మాయి జీవితమే నాశనమై ఉండేది. ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు చేసింది తప్పు కాదని నన్ను ఒప్పించలేవు. చట్టాన్ని చెప్పుల్లా కాళ్లకు తొడుక్కుని న్యాయం గుండెల మీద తన్నేవాళ్ళ కంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నేను ఎంతో మేలు. నువ్వు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావా లేదా? జవాబు చెప్పు. తీసుకున్నాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. కాకి బట్టలు తొడుక్కొని లంచానికి చేతులు చాచినట్టుగా కాదు, చట్టాన్ని ఒక పవిత్రమైన భగవద్గీతగా తీసుకున్నాను. అవును, రేపు జరగబోయే కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేస్తాను. నీలా ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధం చేస్తే ప్రపంచంలో కోర్టులకి పోలీస్ స్టేషన్లకి స్థానం లేదు. ప్రపంచమే శ్మశానంలా మారిపోతుంది. మారితే మారని, కానీ పవిత్రమైన భూమి మీద విషపు మొక్కలు మొలవటానికి నేను ఒప్పుకోను. ప్రపంచం శ్మశానంలా మారిపోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు నన్ను ఆపలేవు. ఆ డాడీని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఆగను. ఎందుకో తెలుసా? అభం శుభం తెలియని ఆ పసిపిల్లల్ని, నా జ్యోతిని చంపిన దుర్మార్గుడు వాడు. అలా అనడానికి నీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాలు లేవు గాని నా చేతిలో వాడు చావు రాసు. స్నేహితుడివి కనుక వార్నింగ్ ఇస్తున్నాను. స్నేహితుడు అని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఆ డాడీని అంతం చేసే వరకు నేను వదలను. నీకు కావాల్సింది సాక్ష్యాలే కదా, పైన టెంట్లో ఉన్నాయి. ఈ సాక్ష్యాలతో నీ దారిలో నువ్వు రా, అప్పుడు తెలుస్తుంది. రేఖా, రేఖా, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకో మనిషి సాయం కోరకూడదు. ఒక పిరికి దానిలా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు. జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు, పిరికివాడు కాదు. నువ్వే పోరాడి నీ మానం కాపాడుకో. మీరు ఈ అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? నేను మీకు అడ్డం రాను. కానివ్వండి. ఎంత భయం! ఆయుధంతి. ఇవాళ చూద్దాం, ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని. వాళ్ళతో పోరాడలేని నాకు భయంగా
సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథ నువ్వెప్పుడూ వినలేదా? పరాశక్తిలా లే. ముగ్గురేమిటి, 100 మందైనా ఏం చేయలేరు. పో. నీకు ధైర్యం రాలేదు కదూ? ఇక ఒకే మార్గం ఉంది. ఆ గొడ్డలిత్తి మెడ నరుక్కో. ఏదో ఒకటి చెయ్యి. నరుకు లేదా నరుక్కో. సెంటర్ పాయింట్ లో కొట్టు. పొడిచేవాడి కళ్ళు. రేఖా, 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 ఏమిటి గాయాలు? చూడు, మీ చట్టం ఒక శవంలా తయారైంది. ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది. తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్కలా పరిగెత్తింది. నీకేం కాలేదుగా? చెప్పమ్మా, చెప్పు. శీలమైపోయి ఉండేదని. చట్టానికి విలువిచ్చి చేతకాని చవట్లా కూర్చునుంటే కబుర్లు చెప్పి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు, అమాయకులకు అన్యాయం చేయలేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? నేను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు, పాపాత్మల తలలు నరకడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు, నాలా వంచబడిన ఎందరో నిరపరాధుల్ని కాపాడుకోవడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులని చెప్పడానికి కాదు, ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి. నా చట్టం భగవద్గీత. అందులో కురుక్షేత్రం ఉంది, ధర్మయుద్ధం ఉంది. ఇలా ప్రతి ఒక్కడూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూనికోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది.
పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు. నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను. ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు. నా జ్యోతిని, ఆ పిల్లల్ని చంపిన ఆ డాడీని, వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు, కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది. నా ఫ్రెండ్వి, అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నా ఫ్రెండ్వి అంచేత ప్రాణాలతో వదులుతున్నా. గుర్తుంచుకో, ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను. నా స్టైలు రూటే వేరు, న్యాయమైన మార్గం. ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆధారాలు అడిగావుగా, పైకొచ్చి చూడు. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్, కారణం ఏమిటో తెలుసుకున్నారా? పిల్లలు తిన్న ఐస్ క్రీమే ఈ ఘోరానికి కారణం. ఐస్ క్రీమా? అవును సార్, ఆ ఐస్ క్రీంలో డ్రగ్స్ కల్తీ చేశారు. వాట్? డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్? ఎస్ సార్. బిజినెస్ బాగా జరగడం కోసం ఐస్ క్రీమ్స్లో, ఐస్ క్యాండీస్లో డ్రగ్స్ కల్తీ అని రోజు మనం పేపర్లలో చదువుతున్నాం. అటువంటిదే ఈ కేసు కూడా. కానీ ఈసారి ఆ కల్తీ చాలా ఎక్కువగా జరిగింది. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డం గాజు పలక్కి రాయి తగలడం లాంటిది. ఇదే లోన్లీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఐస్లో డ్రగ్స్ కల్తీ చేసేది ఇక్కడే. వీడే శంకర్ దాదా, ఈ ఫ్యాక్టరీ ఓనర్. వీడికి సిటీలో అండగా గుండాలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్కి వీడొక్కడే బాస్ అయి ఉండడానికి వీల్లేదు. వీడి వెనక మరో సూత్రధారుడు ఉండి ఉండాలి. ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిని భరత్ చేస్తాడు. నో, సుభాష్ చేస్తాడు. కాదు, ఈ పని శాంతియుతంగా చెయ్యాలి. నో, ఈ పని క్రాంతి పదంగానే చేయాలి. నువ్వా నేనా అన్నది ఈ స్ట్రైకర్తో తెలుసుకుందాం. ఎరుపు నాది, తెలుపు నాది. కానిస్టేబుల్స్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించండి. శంకర్ దాదా, ఈ పువ్వు చూస్తుంటే డ్రగ్స్ మిక్స్ అయిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పిల్లలు గుర్తుకొస్తారనుకుంటా. కాకి బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నావా? మర్యాదగా లొంగిపోకపోతే ఈ పువ్వు నీ సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇలాంటి చెత్త గ్యాంగ్ను చూపించి చట్టాన్ని భయపెట్టలేవు. చూడు, నేను శాంతి ప్రియుణ్ణి. హింస నాకు నచ్చదు. ఎలాంటి గొడవ చేయకుండా శాంతంగా లొంగిపో. నేను నీకు లొంగాలంటే నీ చేతిలో ఉన్న వారెంట్ చాలదు.
నీ ఒంట్లో కరెంట్ ఉండాలి. రేయ్ చూడు, దెబ్బలు తిన్న వాళ్ళని చూసి నవ్వకూడదు, దయ చూపించాలి. స్టాప్. వెళ్ళి రక్తం తుడు, వెళ్ళు. పిల్లలకు విషం పెట్టే వాళ్ళ గురించి ఏడవకూడదు. వదిలేయ్, కారని రక్తం. నీలా శాంతి శాంతి అని లెక్చర్లు కొడుతూ ఉంటే ఈ దేశం ఏదో ఒక రోజు కన్నీళ్ళలో మునిగిపోతుంది. చూడు, రక్తాన్ని చిందించే బదులు
కన్నీళ్ళే ఎంతో బెటర్ కదూ. చనిపోయిన రోజు ఎవరు హ్యాట్ పెట్టుకోరు సుభాష్. ఈ రోజు జరిగిన ఈ ఘోరం ఎవ్వరూ ఊహించనిది, భరించరానిది. ఈ పసిపాపల చావు చట్టానికి సిగ్గుచేటు, న్యాయానికి అగ్ని పరీక్ష, పోలీస్ డిపార్ట్మెంట్కు ఓ సవాల్ లాంటిది. దేశం సిగ్గుతో తలదించుకోవలసిన ఘోరం ఇది. ఈ డ్రగ్స్ ముఠాకు అండగా దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నా అనుమానం. ప్రభుత్వం సహకరిస్తే సాక్ష్యాధారాలతో వాళ్ళను అరెస్టు చేయడానికి మేము సిద్ధం. ఇంతకాలం పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ డ్రగ్స్ రేపు యువతీ యువకుల ప్రాణాలు కూడా తీయొచ్చు, జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయొచ్చు. మేము హిట్లర్లం కావండి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా ప్రతినిధులం. వికసించే పువ్వుల్లాంటి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేస్తామంటే పవర్లో ఉన్న ఏ పార్టీ వద్దంటుంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడుతుంది. ఏమంటారు సీఎం గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో హెడ్. ముఖ్యమంత్రి 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 ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ గారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఈ ఫైల్ ఆధారంతో. ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయమంటారా లేక వదిలేయమంటారా? నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. నా కోసమా? ఏం తీసుకొచ్చావు? చూపిస్తానుండు. తొందరగా చూపించు. ఎలా ఉంది? బాగుంది. Many happy returns of the day. జ్యోతి, ఈ బర్త్డే నువ్వు పుట్టినందుకు కాదు, మరి నువ్వు నా కోసం పుట్టినందుకు. నువ్వు పుట్టింది నా కోసమేగా. మీరిద్దరూ పుట్టింది మా కోసమేనయ్యా సిపాయ్. అంకుల్, ఆంటీ రెడీయా? రెడీ అండి. ఆగండి ఆగండి. దేశం కోసం పుట్టారు, దేశం కోసమే బ్రతకండి. వా 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 వా. ఈ అనాథ మీద మీరందరూ ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారు? ఇదిగో చూడమ్మాయి, ఇంకోసారి అనాథని గినాథని అన్నావో మా అబ్బాయి చేత్తోనే నీ నోటికి తాళం వేయిస్తా. వాడి చేత్తో కాదు, నోటితో వేయిస్తా. ఆ తాళం ఇప్పుడే వేయమంటారా? అమ్మో, ఇప్పుడు వద్దని చెప్పు అంకుల్. అవును, నేను అనాథని కాను, రైట్. మీ మేనకోడల్ని కాను,
మీ కూతుర్ని, మీ కాబోయే కోడల్ని, మీ ఇంటికి రాబోయే మహాలక్ష్మిని. సరేనా? ఓకే ఓకే. అవును మహాలక్ష్మి, నువ్వు మీ టీచర్ ట్రైనింగ్ లో ఏమేమి నేర్చుకున్నావు చెప్పమ్మా చెప్పు. వా, టీచర్ ట్రైనింగ్! దాని గురించి చెప్పాలంటేనే గాల్లోకి ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటుంది. నిద్రపోతున్నావా? అబ్బే లేదే. ఏదో కలవరించినట్టుంటేను. నువ్వు కళ్ళ ముందుండగా ఇక కలవరింతలు ఎలా వస్తాయి? టైం 2 గంటలైంది. ఇంకా నిద్రపోకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది. ఈ రాత్రికి నీకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. తెల్లారులు జాగరణే. అలాంటివన్నీ మన పెళ్ళైన తర్వాతే. ఇదిగో నేను ఇప్పుడే అడిగానా? మాకు మాత్రం మాన మర్యాదలు లేవా? అన్నీ మీకే ఉన్నాయా? ఇదిగో నువ్వు ఇంకా ఆఖరి పేజీ గురించి ఆలోచిస్తున్నావు. నేను చెప్పేది మొదటి పేజీ గురించి. చూడు, ప్రేమ నవల చాలా గమ్మత్తైనది. మొదటి పేజీ అంటూ చదవటం మొదలు పెడితే దానంతట అదే ఆఖరి పేజీ దాకా లాక్కుంటూ పోతుంది. అందుకే సో సారీ. గుడ్ నైట్. నిద్రపోతావా? నిద్రపోతా. ఇప్పుడే? ఈ బెడ్ పైనే? ఈ బెడ్ పైనే. నువ్వు ఒక్కదానివే? ఆహా, నేను ఒక్కదాన్నే. జంప్. హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై లవ్. లా 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 లా. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? జ్యోతి, జ్యోతి ఎక్కడా? ఏమిటి దిక్కులు చూస్తున్నావు? నా గొంతు గుర్తుపట్టలేదా? నేను బెబ్బులిపులి మాట్లాడుతున్నాను. అది తెలుసులే. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అడవిలోంచా, సర్కస్ లోంచా, జూలోంచా? పుస్తకంలోంచి. పుస్తకంలోంచా? అవును. ఆ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేయి. రేడియో? రేడియో కాదు, వైర్లెస్. వైర్లెస్ సెట్? దాని పక్కన ఉన్న బాక్స్ లో ఇయర్ ఫోన్, మైక్రోఫోన్ ఉన్నాయి. ఉన్నాయి. ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకో. పెట్టుకున్నాను. మైక్రోఫోన్ షర్ట్ కి తగిలించుకో. అయింది. భగవద్గీత పుస్తకాన్ని చేతిలో తీసుకుని తిన్నగా గరాజ్కి వచ్చేసి. సరే, వస్తున్నాను. ఇది సత్యం. ఏంటి చిలిపి చేష్టలు? ఇవి చిలిపి చేష్టలు కావు, ప్రేమ చేష్టలు. చూడు, నీ దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది, నా దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది. ఇక మీదట నేను కోర్టులో ఉన్నా, కేసులో ఉన్నా, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను నీతో మాట్లాడచ్చు, నువ్వు నాతో మాట్లాడచ్చు. ఈ రోజు నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్లో మన గొడవే వినపడుతుంది.
ఇదే మన హీరో. ఎవరు మీరు? ఏం కావాలి? మేము మీతో చేతులు కలపాలనుకుంటున్నాం అంకుల్. ఎందుకు? న్యాయం కోసం పోరాడడానికి. నేను కాదంటే? ఇక్కడే ప్రాణాలు వదులుతాం. నేను అవునంటే? ఈ రోజు నుంచి మీతో కలిసి దేశం కోసం మేము పోరాడతాం. డన్. వా, ఈరోజు మన హీరోకి సన్మానం. సుభాష్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాపూజీ చెప్పింది నిజం. చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు, సైట్ కనిపించదు. ఏ సుభాష్, హే సుభాష్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి కాదు, స్వాతి. మూతి మాత్రం కోతి. ఏంటి కోతి అంటావా? నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికొచ్చేసరికి కోతి గీతి అంటావా? ఉండు చూపిస్తా ఈ కోతి తడాఖా. కోత నిన్ను కాదు, పక్కన ఒక పిచ్చి కోతుంది, దాన్ని. ఇదెందుకు? చియర్స్ డియర్. చియర్స్ డియరా? రెచ్చిపోతోంది. చేతిలో కోలా, పక్కనే కోతి. చియర్స్ దేనికి? నీకా దాని తోకగా? ప్లీజ్ షట్ అప్ యార్. ఎవరంటున్నారు మీరు? అరే మిమ్మల్ని కాదు మేడం. మళ్ళీ ఇదెందుకు? ఇంతకి మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు బాబు. పాపం తెగ వగలిపోతుంది తిక్కుమొహం. ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఏ తను చేసుకుంటుందేమో, అడిగి చూడు. అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు, సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? ఇబ్బందేం లేదు. ఇదెందుకు? అందుకా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదెందుకు? మనకు పెళ్ళయి సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు. గిల్లడంలో గోల్డెన్ జూబ్లీ దాటింది. సర్వీస్ నుండి రిటైర్డ్ అవుతున్నారు. ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు, బిడ్డ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి. సార్, మీరు ఇన్ని అడ్వెంచర్స్ చేస్తారు కదా, మీకు ప్రాణభయం లేదా? నా ప్రాణం నా దగ్గర ఉంటేగా భయపడ్డానికి. అది నా దగ్గరుంది. పాత కమిషనర్ వెళ్ళారు, కొత్త కమిషనర్ వచ్చారు. ఇతర మనసైనా కాస్త వెన్నలా ఉన్నాయి స్వామి. తన్న నాన్న నన్న నాన్న. I am going to. I am. Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. Hello, darling. Come on. Hi. Hi. I'm sorry, darling. Late చేసానా? లేదే. My sweetheart, I love you. I want you. Hey, ముందు చూసి డ్రైవ్ చేయండి. మనకు అలవాటేగా. You silly. తపనా తన మన మారరి బైరన, తపనా తన మన మారరి బైరన, తపనా తపన బాబు తప. సారీ సార్. Get out, I say. థ్యాంక్ యూ సార్. సరే. అత్తయ్య. ఏమిటమ్మా? అత్తయ్య, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా?
నాకు తెలియదమ్మా, సుభాష్ అడుగు. సుభాష్, అమ్మా ఆ లెటర్ వచ్చి వారం రోజులు అయింది కదా? అవును. అయితే ఏమిటి? మరి తెలియదని అబద్ధం. నేనే కదరా, మీ నాన్నగారు కూడా అలాగే చెప్పారు, నేను ఆయన ఫాలో అయ్యాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయడం మీకేమన్నా అభ్యంతరం? భలేవాడురా, ఆ పిల్ల ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. జ్యోతి ఉద్యోగంలో చేరితే ఇక అక్కడుండిపోవాల్సిందేగా? అవును, అక్కడే ఉండిపోవాలి. ఆశ్రమ రూల్స్ అంతే. అయితే ఆ చిన్నారి చిలకమ్మ ఇక ఈ గూట్లో ఉండదన్నమాట. డాడీ, మామూలు గాలిని పీలిస్తే అది ఊపిరై మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మన ఇంట్లో మామూలుగా ఉండే జ్యోతి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తే వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపే జ్యోతి అవుతుంది. తన జీవితంలో ఒక్కరోజైనా ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశపడుతుంది. అందుకే అప్లై చేసింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, వెళ్ళడానికి సిద్ధపడింది. వెళ్ళనివ్వండి. డాడీ, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్, అందుకే మీ గుండెని రాయి చేసుకోవాలి. సుభాష్,